తరచూ వినిపించేది నిస్వార్థ సేవ. ఈరోజు ఒకసారి నిస్వార్థ సేవ ఎందుకు చేయాలో అనే దాని గురించి తెలుసుకుందాం. నిస్వార్థ సేవ ఎందుకు చేయాలి? స్వార్థంతో పనులు చేస్తేనే కదా లాభం అని చాలా మందికి అనుమానం రావచ్చు. నిస్వార్థ సేవ వల్ల కలిగే బాహ్య ప్రయోజనాలు ఏంటంటే, నిస్వార్థం మన మనసులో మనదిగా ఉన్న ఆలోచనలన్నిటినీ బయటకు తీస్తుంది. అందువల్ల మనసు విశాలమవుతుంది. మనది అనుకునే పరిధి నుండి మనసు బయటకు వ్యాపిస్తుంది. మనసు విశ్వమంతా వ్యాపించి అదే ఆరాధనగా మారుతుంది. అది ఎంతో తృప్తినిస్తుంది. ఇతరులకు మనం ఏదో సహాయం చేస్తున్నామన్న భావం పోయి విరాట్ స్వరూపుడైన భగవంతుడికే పనిచేస్తున్నామన్న భావం ఏర్పడుతుంది. అందులో మన వ్యక్తిత్వం కరిగిపోయి విశ్వత్వం సిద్ధిస్తుంది. అది మన మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. స్వార్థము మాలిన్యాలను తొలగించి శుద్ధి చేస్తుంది. మరియు మనం చేసే ప్రతి పని సక్రమంగా సమర్థవంతంగా జరిగేలా చేస్తుంది. అదే స్వార్థంతో చేసే పని మనస్సును స్వంత ఆలోచనలతో నింపి భయం, ఆందోళన, ఫలితంపై ఆసక్తి కలిగించి విజయాలు పరాజయాలు భయం పెడుతుంది. ఏ పని ఇదమిత్తంగా ఎలా చేయాలో నిర్ణయించుకోలేక మానసిక సంఘర్షణ ప్రారంభమవుతుంది. చివరికి స్వార్థంతో చేసే పనుల వల్ల నష్టం కలుగుతుంది. కానీ భ్రమతో, ప్రలోభంతో ఈ విషయాలను అర్థం చేసుకోకుండా తమ జీవితాన్ని దుఃఖమయంగా చేసుకుంటారు చాలామంది. రన్నింగ్లో ఉన్న కారు అలా నడుస్తుంటేనే దాని డైనమో దానంతటా అదే ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా నిస్వార్థతతో నడిచే కారు అంటే శరీరం మరియు అవయవాలు ఆత్మని డైనమో లాగా ఛార్జ్ చేస్తుంది. ఇది బాగా ఆలోచిస్తే కానీ అందదు మనసుకి. స్వార్థంతో నడిచేవాడి శరీరం అదే డైనమోను డిశ్చార్జ్ చేస్తుంది. అంటే ఆత్మలోని కరెంటు ఖర్చవుతూ పోతుంది. శారీరక సంబంధమైన బరువులు, బాధ్యతలు ఎక్కువై మనుషుల్ని కృంగదీస్తాయి. అన్నిటికన్నా విశేషం, నిస్వార్థ సేవ చేయటం వల్ల మనకు కలిగే లాభమేమిటి అని ఆలోచించడమే స్వార్థం. అది పోవడం మనకు గొప్ప లాభమే కదా. అందుకే యుస్టేఫీ కూడా సాధనకు యోగమిత్రులందరికీ నిస్వార్థ సేవ ముఖ్యమైన కార్యక్రమముగా నొక్కి చెబుతుంది. ఇది మన ఆత్మకు మేలు చేకూర్చడానికి చాలా దగ్గర మార్గం. వ్యక్తి యొక్క శరీరం పెరగడానికి ఆహారం ఎంత అవసరమో, వ్యక్తి ఆత్మ వికసించడానికి నిస్వార్థతతో హితాన్ని కోరి అందుకై శరీరాన్ని వంచి శ్రమించడం కూడా అంతే అవసరం. అందువల్ల అందరూ నిస్వార్థ సేవలో పాల్గొనాలని మరొకసారి కోరుతున్నాను. జై గురు. చాలా బాగుందమ్మా. నిస్వార్థ సేవ అనేది ఎంత అవసరమో అది ఎందుకో కూడా చాలా చక్కగా చెప్పు. సంతోషం. ఇప్పుడు మనం చేసే ఈ నిస్వార్థ సేవ ఎంత గొప్పదో మనకు అర్థం కావడానికి భగవద్గీతే మనకు ఆధారం. భగవద్గీతలో ఏం చెప్పబడింది? నిస్వార్థ సేవ చేయమని చెప్పారా? అసలు నిస్వార్థ సేవ అంటే ఏమిటో కొంతవరకు సుభద్ర నోటి నుంచి విన్నాం. ఇప్పుడు శ్రీమతి నాగలక్ష్మి గారు ఈ నిస్వార్థ సేవ లేదా చేసిన పని యొక్క ఫలితాన్ని త్యాగం చేయడం అనే లక్షణం దాన్ని పెంపొందించుకుంటే అది యోగంగా మారి ఆ యోగ మార్గంలో యోగసిద్ధి కలిగి ఎలా ధరిస్తామో ఆవిడ వివరిస్తారు. ఇది భగవద్గీత ఆధారంగా డెవలప్ చేయబడిన అంశం.